భగత్ సింగ్ 118వ జయంతి. ఆయన బతికుంటే 118 ఏళ్ళు. అతి చిన్న వయసులో 24 ఏళ్ళ సంవత్సరం వయసులో గుర్తింపబడినటువంటి మొట్టమొదటి అతి చిన్న వయసుకునేటువంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఉర్రిపోయిన ముద్దు పెట్టుకొని అలాగే తగిలించుకోకుండా తనే నువ్వే ముట్టుకోవద్దని చెప్తాను, తనే తగిలించుకుని భారత్ మాతాకి జై అని చెప్పేసి అని నినాదాలు చేస్తూ ఈ పోరాటం ఎక్కడితో ఆయుధం చెప్తే నినాదించి ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుడు. అతనితో పాటు రాజుగురు సుఖదేవుడు ఉన్నారు. కానీ ఈరోజు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మా పీస్ తరఫున ఈ కార్యక్రమం తప్పట్టడం జరుగుతుంది. మరి అతి చిన్న వయసు నుంచి కూడా స్వాతంత్ర పోరాట యోధుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. తాత స్వాతంత్ర పోరాట యోధుడే, తండ్రి స్వాతంత్ర పోరాట యోధుడు. వాళ్ళని చూసి ఉత్తేజం పొంది తండ్రితో పొలంలోకి వెళ్తుండగా పొలంలో నాట్లు వేస్తుంటే, నాన్న బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది ఉండి తుపాకులతో మన వాళ్ళని కాల్చి చంపుతున్నారు కదా, మనం ఇక్కడ తుపాకులు పాతే ఎక్కువ వస్తాయి కదా, మరి వీటితో మనం వాళ్ళ దేశాన్ని వెళ్ళిపోయేటట్టు చేయొచ్చు కదా ఏంటి నాన్న అని చెప్పేసి అంటే 5 ఏళ్ల వయసులో అతని ఆలోచన స్వాతంత్రం కోసం అతను ఆలోచన చేసి తండ్రిని అడిగాడు. అలాగా కాదు నాన్న, ఈ విత్తనాలు అంటే మొక్కలు ఈ ప్రకృతిలో ఇదవుతే తప్ప ఏమో మనుషులు తయారు చేసేటువంటివి అని చెప్పేసి అని చెప్పాడు. అంటే అంత చిన్న వయసులోనే అతనికి ఉన్నటువంటి ఆరాటం మరి అలాగే తండ్రి కూడా అతను చిన్నప్పటి నుంచి రామాయణ భారతాలు చెప్తూ స్వాతంత్రం కోసం కూడా చెప్తూ పెంచారు. మరి వాళ్ళ అటువంటి మహానాయకులు సంపాదించినటువంటి స్వతంత్రాన్ని ఇవాళ మనం ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. మరి భారతదేశం పట్టి పీడిస్తున్నటువంటి పేదరికం కానీ, పక్క దేశాల నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదం, టెర్రరిస్టులు కానీ మన భారతదేశం ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ నేటి యువత చదువుకున్నటువంటి ఉండి వాళ్ళు దేశానికి ఉపయోగపడవలసింది ఇంకా కోరుకుంటూ తల్లిదండ్రులు కానీ, దేశం కానీ, ప్రభుత్వం కానీ ఎన్నో పరిస్థితులు కల్పిస్తున్నా వాళ్ళు ఉన్నటువంటి మాయా ప్రపంచంలో సెల్ ఫోన్లు అయితేనేమి, సినిమాలతో అయితేనేమి, వీటి చెడు అలవాట్లకి కొంతమంది బానిసలయ్యి మత్తు మందులకి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడి ప్రజారహితమైన అంటే తప్పుడు పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి పనులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మరి భవిత కూడా మరి వాళ్ళు ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక యువకులు ఉన్నటువంటి దేశం అందట భారతదేశం. లెక్కల్లో చూస్తే 27వ సంవత్సరానికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కన్నా యువత ఎక్కువగా ఉండేటువంటి దేశం ఏదంటే భారతదేశం. మరి అటువంటి భారతదేశం యువత నిర్వీర్యం అవ్వకుండా ప్రభుత్వం కూడా చూడవలసిన బాధ్యత ఉంది. మరి మాదక ద్రవ్యాల లాంటి పనుల మీద ఉక్కుపాదం మోపి ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు గైకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి యువత కూడా ఉపయోగపడేటట్టు ఉండాలి. వాళ్ళ